గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే భాగ్యస్థానంలో యోగిస్తోందమ్మా. స్వక్షేత్రంలో ఉన్న భాగ్యస్థ శుక్రుడు సంపూర్ణమైన ఆర్థిక విజయాన్ని ఇస్తారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. అయితే దానికి మీ శ్రమ కూడా అవసరం. మీ శ్రమకు తగిన ధనలాభం ఉంటుంది. రుణ సమస్యలు తీరుతాయి. ధనాన్ని పొదుపుగా వాడుకుంటే మనోబలం పెరుగుతుంది. గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తలు అవసరం. ఒత్తిడిలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి పనిచేయండి. అనర్థాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల సలహాలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. బుద్ధి బలంతో ఆపదలను అధిగమించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. సౌమ్యంగా ఉండాలి. శాంతంగా సంభాషించాలి. చెడు ఊహించవద్దు. మనసుకు కష్టం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. కుటుంబంలోని పెద్దలతో చర్చించిన తర్వాతే పనులు మొదలుపెట్టండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో శాంతంగా పనిచేయండి. కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఒక మెట్టు దిగైనా సరే కార్యసిద్ధిని సాధించండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి. వారం చివరి భాగంలో ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి మీరు వింటారు. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు అధికంగా చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.